నీలాంకుడు తన 10,000 సైన్యముతో ఉత్తర జ్యోతిషమునకు పోయెను. ఆ రాజు వద్దకు పోయెను. అతనిని కలుసుకొనెను. మ్లేచ్చులు ఆక్రమించిన స్థలమును తెలుసుకొనెను. ఆ రాజు యొక్క సైన్యమును మరి 10,000 మందిని సహాయము తీసుకొనెను. ఉత్తర జ్యోతిష్యాధిపతి తొట్టతొలుత తన కిందు ప్రసక్తి లేదన్నట్లు మాట్లాడగా, నీలాంకుడు వానితో ఇట్లనెను: నన్ను పంపినది గాంధారరాజు కాదు, మిహిరకులుడు. నీవు హృదయపూర్వకముగా నాకు సహాయపడనిచో మిహిరకులుడే తన సేనతో వచ్చును. పూర్వము నిన్ను తొలగింపలేదు, ఇప్పుడు ఆ పని చేయును, నిన్ను ఖండించును. రాజా, నీకా సంగతి తెలియదు. అతనికి రహస్య వధాగారం ఉన్నది. ఆ రహస్య వధాగారములో ఎవరినెట్టి హింసలు చేయునో ఎవరికి తెలియదు. అతనికి ఇష్టమైనవి 3 కార్యములున్నవి. మొదటిది భోజనము, రెండవది మహారాణి అయిన కళ్యాణవతి, మూడవది హింస అని నీలాంబరుడు తాను ఊహించి మిహిరకులుని ఘోరకృత్యములను వర్ణించెను. అప్పుడు మిహిరకులుడు అచ్చట లేడు, కానీ ఉన్నచో ఇతడెవ్వడో ఋషి అంతర్ద్రష్ట అనుకొని ఉండును. ఉత్తర జ్యోతిష్యాధిపతి భయపడెను. నీలాంకుడు ఎట్లు చెప్పినా అట్లు వినెను. మ్లేచ్చులు స్థావరములు ఏర్పరచుకున్న ప్రాయములైన పర్వత ప్రాంతముల యందున్న సర్వగ్రామముల యందు గ్రామీణులను సిద్ధము చేసి అందరకు కటారులిచ్చి అందరకు తాళ్ళిచ్చి రాత్రులందెవరునూ నిద్రపోరాదని చెప్పి వంతులుగా నిద్రపోవుటయు ఏర్పాటు చేసి ప్రతి గ్రామమునందు వారికి తోడుగా తన కొంత సైన్యమును ఉంచి చుట్టుపక్కల ఉన్న 500 గ్రామములు దండెత్తుటకు వీలు లేకుండా చేసెను. ఏ గ్రామమునకే వైపు నుండి వత్తురో వారికి తెలియను. వీరందరూ కాగడాలు వెలిగించుకొని తెల్లవార్లు కూర్చుందురు. వారి జాడ కనిపించినచో తరిమి చంపుదురు. మ్లేచ్చులు రాత్రులందు పల్లెల మీద పడుదురు. అప్పుడు వారి దుర్గములు నిర్జనములుగా ఉండును. నీలాంకుడు రాత్రులందు వారి దుర్గములను పోయి ముట్టడించును. అచ్చట స్త్రీలను శిశువులను మాత్రమే ఉన్నచో వారిని బంధించి తీసుకొని వచ్చును. దోపిడీ కాండ్రే ఉన్నచో వారిని వధించును. వారు దండెత్తిపోక జనమందరూ ఉన్నచో యుద్ధము చేయును. వారును వీరును చత్తురు. ఒక్కొక్కప్పుడు వారే గెలుతురు, ఒక్కొక్కప్పుడు వీరే గెలుతురు. ఇట్లు 6 నెలలు నీలాంకుడు వారితో పోరాడెను. తానొకటి చేసెను. మ్లేచ్చుల మీదకు తాను పోయినప్పుడు తన వెంట తీసుకొని పోయిన సేన తన సేన కాదు, ఉత్తర జ్యోతిష్యాధిపతి సేన. అందుచేత వారు కొందరు సుశిక్షితులు కారు. వారిలో కొందరు మ్లేచ్ఛాభిమానులు. అందుచేత అతని ముట్టడులు కొన్ని వ్యర్థములు కాజొచ్చెను. నీలాంకుడు ఊహించెను: నేను లోభమునకు పోయితిని. గాంధారపతి సేన 10,000 మందిని చెక్కు చెదరకుండా రాజునకు అప్పచెప్పదలంచితిని. ఇరుగు పొరుగు రాజ్యములుండును. ఎంత కాదన్నను నా సరిహద్దులలోని ప్రజలకు స్నేహములుండును, చుట్టరికములుండును. వారిని ఒకరినందు ఒకరు విశ్వసింతురు. ఇది మా రాజ్యము కాదు అన్న ప్రబలమైన విశ్వాసమును భక్తియు పరిశుద్ధమైన భావము కలవారే ఇట్టి సమయమునందు వ్యవహరింపవలేను. వారి సంఖ్య మానవజాతిలో స్వల్పముగా ఉండును. ఈ రాజ్యంలోని కొందరకు పొరుగు రాజ్యంలో ఆస్తి ఉండును. ఈ గ్రామములలో వారితో వియ్యములు కలుపుకొందురు. అట్టి వారు రాజులకు పడదు. తమ యొక్క విశ్వాసమంతయు తమ రాజు ఎడల చూపింతురా. తమ ఆస్తి ఎచ్చట ఉన్నదో, తమ ప్రేమ ఎచ్చట ఉన్నదో అచ్చట చూపింతురు. ఇచ్చటి మతము వేరు అయినను ఎవనికి ఏ మతము నచ్చునో తెలియదు. కొందరు సాంప్రదాయబద్ధులు, కొందరు సంప్రదాయమునకు విరోధులు. భారతీయ మతము వేదమతము సర్వోత్కృష్టమైనదని ఎవరికి తెలియను? మహర్షుల వలె ఊహింపగల వారికి తెలియను. కృష్ణుడు భగవంతుడని తెలిసిన వారికి తెలియను. ఇది ఒక నిగూఢతర రహస్య సంభరితమైన మతం. కొన్ని ఆచారములు సులభముగా మానవులను ఆకర్షించు. చలిదేశములో తెల్లవారకడ మేలుకొని శీతోదక స్నానము చేయుటకెంతమంది అంగీకరింతురు? అట్లు చేసినచో దినదినము మిక్కిలి ఆరోగ్యముగా ఉండునని, సర్వకార్య కారణమునందు అధికోత్సాహము కలిగియుండునని చెప్పినను వినరు. కొన్ని దినములయందు దానిని తాము అనుభవించినను మర్నాడు
విశ్లథ చిత్తులగుదురు. తీవ్రములైన నియమములు కలిగిన మతం ఎవ్వరికీ అక్కర్లేదు. యథేచ్ఛముగా ఉండవచ్చునని చెప్పిన మతము సర్వజనులకు ఇష్టం. నీలాంకుడు ఇట్లూహించి మ్లేచ్ఛుల దుర్గములను ముట్టడించుటకు పోవు వేళ ప్రతి సైనికుని యొక్కయు ప్రతి సేనాని యొక్కయు పుట్టు పూర్వోత్తములు తెలుసుకొని వారిలో ఈ ఉత్తర నీశత్తమైన మ్లేచ్ఛాభిమానం లేదని గుర్తించి మ్లేచ్ఛాభిమానం లేదని గుర్తించిన వారితోడనే యుద్ధములకు పోవుచుండెను. 6 నెలలాగు సరికి దేశమంతయు నిర్మ్లేచ్ఛగా అయ్యను. నీలాంకుడు పొలిమేర గ్రామములందు జనులతో మ్లేచ్ఛులతో సంబంధము పెట్టుకొనవలదు. వారు వేదమత దూషకులు. వారి దోచుకొనేడి వారే కాని వచ్చి ఇచ్చట ఇండ్లు కట్టుకొని సంసారములు చేసేడి వారు కారు. వారి దేశములలో మీరు కొంత ఆస్తిని సంపాదింపవలదు, చుట్టరికములు పెట్టుకొనవలదు. ఇట్టి రాజవిప్లవములు వచ్చినప్పుడు మీరు నష్టపడుదురు. ఇట్లు బహుప్రచారములు చేశారు. వృద్ధులైన క్షత్రియులు, బ్రాహ్మణులు, వేద పురాణేతిహాసములందు శ్రద్ధ కలిగిన తదితర జాతులలోని న్యాయస్థులను, ప్రసిద్ధి పొందిన వారిని, వయసు మీరిన వారిని సమకూర్చి వారినొక పరిషత్తుగా ఏర్పరిచి ప్రతి గ్రామమునందు యువకులను పోగు చేసి వారికి ఆయుధములనిచ్చి కట్టుదిట్టములు చేసి తన సేనతో పుష్కలావతి పురాభిముఖముగా నడుచుచుండెను. హిరణ్యాక్షుడును నీలాంబరుడును తమ సైన్యములతో సింహపురి రాష్ట్రములకు బయలుదేరి 4 ఏండ్ల నుండి రాజ్యమున అర్హులెవరన్న విచారణలో హిరణ్యాక్షుని పేరు లేదు. నేడు కొత్తగా హిరణ్యాక్షుడు వచ్చెను. రాజునకు తమ్ముని కుమారుడు. ఆ తమ్ముడెప్పుడో చనిపోయెను. కానీ హిరణ్యాక్షకుని మేనమామలు పెంచుచుంటిరి. కానీ తొలుత హిరణ్యాక్షుని రాజు తన వద్దనే ఉంచుకొన ఎంచినాడు. ఇది 18 ఏండ్ల కిందటి మాట. తమ్ముడు బతికి ఉండగా రాజునకు తమ్మునకు పడేడిది కాదు. అందుచేత మేనమామలు హిరణ్యాక్షుని రాజు వద్ద ఉండనీయలేదు. తర్వాత రాజునకు హిరణ్యాక్షుని మీద ప్రేమ పెరిగినను హిరణ్యాక్షునకు పెద్దతండ్రి మీద కంటే మేనమామల మీదనే ఎక్కువ ప్రేమ ఉన్నది. పుష్కలావతి పురమున రాజప్రసాదమునకు రాజబంధువుల గృహములకు మిక్కిలిదవు. చూచువారలకు అది ఒక ఊరు. ఒక ఊరు అనవచ్చును. పండగలు, పబ్బములు, ఉత్సవములు, వివాహములు మొదలైన వేళలయందు రాకపోకలు జరుగును. కానీ తక్కిన వేళయందు వారికి వీరికి సంబంధం లేని అట్లే ఉండును. వారును వీరును కలిసినప్పుడు బంధుత్వ మర్యాద విశృంభమాణముగా ఉండును. అన్నగారు, తమ్ముడు గారు, బావగారు మొదలైన పిలుపులు లోన స్వల్పములైన వ్యవహారములలోనూ క్రీడాదులయందును వారి బంధుత్వం ఎంత చిక్కనయో వ్యవహారముల యందంత పలుచను. అన్ని రాజబంధు కుటుంబములు ఉన్నవి. ఒకదానికొకటి మనస్సులలో పొసగదు. ఒక రాజబంధువు కుమారుడు సేనాపతి అయినచో తమ బిడ్డలను రాజసేనాపతి చేయలేదని తక్కిన వారికి కడుపు పంట. ఇది గొర్రు. ఇట్టి చిన్న చిన్న మనసులలోని నిరక్తములతోడనే వారి బంధుత్వములు వివాహాదులందుపై ఉంచి చూచువారికి పరమ సౌహార్ద భూమిగా కనిపించు. ఇట్టి పరిస్థితులలో హిరణ్యాక్షుడినెందుకు ఎన్నుకొనిరో తెలియదు. నీలాంబరుడు 25 ఏండ్లవాడు. ఈ రాజకుమారులందరూ వయసు కలవారే. ఎవరికీ వివాహము కాలేదు, తండ్రులు చేయలేదు. పెళ్లి కుమార్తెలు సిద్ధముగానే ఉన్నారు. వారికి పెళ్లి అయినచో సంతానము కలిగినచో రాజు దత్తత చేసుకునేడేమో అని భయం. ఆ దత్త ఎవరిని చేసుకొనునో చూచి తర్వాత వివాహము చేసుకొనవచ్చునని అందరూ ఆగిరి. హిరణ్యాక్షుడు నీలాంబరునకు చిన్నవాడు. వారు బంధువులే. హిరణ్యాక్షునితో తమ్మునితో వలెనే మాట్లాడును. తన నీలాంకుల నడుమనున్న ముడి చాలక వీడు వచ్చినాడు. నీలాంకుడు ఉన్నచో నీలాంబరునకు భయం లేదు. అతడు తన ముందు నిలవలేడు. ఎవరిని ఎన్నుకొనవలేనన్న ప్రశ్న నీలాంకుడు లేడనియే నీలాంబరుడు నిశ్చయించుకొనెను. సింహపురి రాష్ట్రమున మ్లేచ్ఛుల ఒత్తిడి తక్కువ. రాజు తన్నిచ్చటికి పంపించెను. మరి 5,000 సైన్యము ఎక్కువ ఇచ్చెను. ఎక్కువ ఒత్తిడి కలిగిన ఉత్తర జ్యోతిష్యమునకు తక్కువ సైన్యముతో నీలాంకుని పంపెను. జరిగినచో నీలాంకునకు పరాభవం,
లేనిచో మృత్యువు. ఇందులో ఏదియో వాంఛించియే రాజును మిరకులుడు ఇట్లు చేసిరి. ఇప్పుడు ఎన్నిక తన మధ్య హిరణ్యాక్షుని మధ్య ఉన్నది. తమ్ముని కుమారుడు కనుక తాను తన తమ్ముని కొడుకునకు కన్యాయము చేయలేదని చూపించుటకు వీనిని తనతో కూడా పంపించను. ఇతనికి కూడా అవకాశం ఇచ్చితిమి. అతడు సరిగా నిర్వహించుకొనలేకపోయాను. అట్టి వానికి రాజ్యమిచ్చుట ఎట్లు మొదలైన మాటలతో తన ఎందలి దోషమును తొలగించుకొనుటకు రాజిట్లు చేశాను. ఊహించుచు నీలాంబరుడు సింహపురి రాష్ట్రమునకు పోయాను. హిరణ్యాక్షుడు తన కిందివాణిగా చూచుచుండెను. నీలాంబరుడు సింహపురి రాష్ట్రమునకు పోయి మ్లేచ్చులు ఏర్పరచుకున్న దుర్గములను తెలుసుకొనెను. ఆ దుర్గములు ఉత్తర జ్యోతిష దుర్గముల కంటే బలిష్టములు. అట్టి మ్లేచ్ఛ సేనలు గడుసు మీరిన సేనలు. వారు మిక్కిలి క్రూరుడు. సింహపురి రాష్ట్రము గాంధారమును అంటుకొని ఉండు. ఉత్తర జ్యోతిష్యము కొంచెం ఎడముగా ఉండు. మ్లేచ్చులు భారతదేశమునకు ప్రవేశించడి పర్వత మార్గములు సూటిగా కటక సింహపుర రాష్ట్రములలోనికి ఉన్నవి. ఇట్లు వచ్చిన వారు ఉత్తర జ్యోతిష్యము పోదురు. సింహపురి రాష్ట్రాధిపతి 4 ఏళ్ల కింద మిహిరకులుని పరాక్రమమునకు తట్టుకోలేక వాని నియమములకు అంగీకరించిన వాడే కానీ సహజముగా మ్లేచ్ఛ అభిమాని. అచటి ప్రజల ఆచార విశ్వాసములు మ్లేచ్ఛజనుల ఆచార విశ్వాసములకు చాలా సన్నిహితముగా లదు. నీలాంబరుడు పోయి రాజుతో మాట్లాడలేదు, ప్రజలను పరామర్శించలేదు, సింహపురి రాష్ట్ర సైన్యమును సాయం అడగలేదు. పోయి కొండలయందు గుడారములు నేర్పరచుకున్నాను. మ్లేచ్చులతో యుద్ధము చేయని ఆరంభించను. మిహిరకులుడు నీలాంబరుని పంపునప్పుడు తన వెంట తెచ్చిన 1000 మంది కాశ్మీర ధానుష్కులను పంపెను. ఆ విలుకాండ్రు లేనిచో నీలాంబరుడు తన సర్వ ప్రయత్నము వ్యర్థమైనదని తిరిగి ఇంటికి పోవలసి ఉండేది. వారు తమ అన్ములతో దూరము నుండి దుర్గముల మీద ఉన్నవారిని రాళ్ళు వారు కత్తులు విసురువారిని యథేచ్ఛముగా సంహరింపగలరు. మ్లేచ్చులు విలుకాండ్రుని విచ్చిపోయిరి. వారున్నచో దుర్గములలో ఉండవలేను, లేనిచో కత్తులు పూని విడి యుద్ధముకు రావలేను. ఆ కొండల మీది నుండి పేరునకు దుర్గములు, కానీ వానికి పెద్ద ద్వారము లేవు, కందకములు లేవు, ప్రాకారములు కూడా పేర్చిన రాళ్ళు. సింహపురి రాష్ట్రాధిపతి తనకు పట్టనట్లూరుకుండెను. 6 నెలలు యుద్ధము జరిగాను. మ్లేచ్చులకు పోకుండా చేయుటకు వీలు లేకుండా పోయెను. సింహపురి రాష్ట్ర ప్రజలే వారికి వలసినవన్నీ సదుపాయములు కలిగించుచుండెను. నీలాంబరుని 10,000 సైన్యము నాశనమయ్యను. హిరణ్యాక్షుడు యుద్ధములో మరణించను. మ్లేచ్చులను యుద్ధమునందు 1000 మంది మడిసిరి. ఇరుపక్షములకు దుఃఖమయ్యను. నీలాంబరుని పరాక్రమం ముందు మ్లేచ్చులు నిలవలేకపోయిరి. అతడు గుర్రమెక్కి ఖడ్గము పూని డాలును కూడా పూని 4,000 మంది మ్లేచ్చులలో చొరబడినను వానికి మ్లేచ్చులేమియూ చేయలేకపోయిరి. చివరకు ఇరుపక్షములను సంధి చేసుకొనిరి. మ్లేచ్చులు దుర్గములను వదిలి రారాదు. తత్ప్రాంతముల యందలి గ్రామ వాటిక ప్రజలు దీనికి ఒప్పుకొనిరి. అప్పుడు నీలాంబరుడు తన మిగిలిన సేనతో పుష్కలావతి నగరమునకు వచ్చెను. సన్నగా నీలాంకుడు ఉత్తర జ్యోతిష్యమున నెరవేర్చిన కార్యసాఫల్యము తనకు తెలియచున్నను. తానన్నింటికీ వచ్చివేళకు నీలాంకుడు ఉత్తర జ్యోతిష్యములందు భద్రత నెలకొల్పి సుఖముగా సురక్షితముగా తన సేన చెక్కు చెదరకుండా ఇంటికి వచ్చినాడన్న వార్త నీలాంబరునకు ఎంతైనా ఈర్ష్యను కలిగించెను. అతడు తన వారితో ఇట్లా అనుచుండెను, ఉత్తర జ్యోతిష్యమునందలి కార్యము సులభమైనది. అచటి మ్లేచ్చులు క్రూరులు కారు, సానబెట్టిన కత్తులు కారు. అచటి కోటలు కావు. ఆడుదానిని పంపిన నైనను అచట గెలిచి వచ్చును. నేను పలుసార్లు 100 కొలది మ్లేచ్ఛవీరుల చేత చుట్టుకొనబడితిని. మరి ఇంకొకడైనచో నెట్టుకొనలేడు. వారు సంధి చేసుకొని రనగా నా కత్తి యొక్క తీవ్రతకు ఆగికొనలేక చేసిరి. అందాక ఎందులకు? ఇప్పుడు నేను సంధి చేసుకొని వచ్చిన తిని కదా. ఇప్పుడైనను సరే నీలాంకుని పోయి రమ్మను, బ్రతికి వచ్చినచో చాలును. హిరణ్యాక్షుడు చనిపోయెను.